చంద్రబాబు ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక సర్వే డేటా వైకాపా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో వెల్లడిస్తుంది. అప్పులు మా హయాంలో తక్కువ, పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువ అని ఆ గణాంకాలు చెప్తున్నాయి. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టేందుకే వైకాపా ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రచారం చేస్తున్నారని శాసనసభలో వైకాపా పక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కోవిడ్ ఉన్న దేశంలో 2019-24 మధ్య సగటు వృద్ధి రేటు 9.28%, రాష్ట్రంలో మేం సాధించి 10.6%, టీడీపీ హయాంలో సగటును పారిశ్రామిక వృద్ధి 11.92% ఉంటే మా హయాంలో 12.61% సాధించామని, బాబు హయాంలో అప్పుల వృద్ధి రేటు 19.54, మా హయాంలో 15.61% అన్నారు. ఈ ప్రభుత్వం సూపర్ 6లో పెద్ద పథకాలు ఇవ్వడం లేదని, దీపంలోనూ మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 1.85 కోట్లు గ్యాస్ కనెక్షన్లు, 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే 4,200 కోట్లు కావాలి. ఒక సిలిండర్కు అవసరమైన నిధులు బడ్జెట్లో ఇవ్వలేదు. ఆర్థిక పౌర సరఫరాల శాఖల మంత్రులు వేరువేరు మాటలు చెబుతున్నారు. మెగా డిఎస్సిని ఆలస్యం చేస్తున్నారన్నారు. 2023-24లో ఎన్టీఆర్ వైద్యారోగ్య సేవకు 3,762 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారు. మేం నిధులిస్తే వారి పథకం పేరుతో ప్రచారం చేసుకోవడం ఏంటి అని జగన్ విమర్శించారు. 3,13,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా. అయ్యా, అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని. ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించినాం. అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది.